సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి అండ్ సైన్ అప్ బోనస్కి వచ్చేసి మనకు 200 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ పర్ రెఫర్కి వచ్చేసి 200 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ సైన్ అప్ బోనస్ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో 200 రూపీస్ దాన్ని డైరెక్ట్గా మన యొక్క అకౌంట్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు ఎవ్రీ మంత్ వచ్చేసి 50 రూపీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింపుల్గా ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో ఏంటి ఆ టాస్క్ అంటే అప్లికేషన్ ఏంటి, అందులో వచ్చేసి ఎలా వచ్చేయాలి, ఎలా రెఫర్ చేయాలో టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ నుంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మీకు కొన్ని ప్రెడిక్షన్స్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ లైక్ మనకు రమ్మీ నోబెల్ సంబంధించిన ప్రెడిక్షన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచి అయితే జాయిన్ అయితే కావచ్చు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే. సో ఓవరాల్గా చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. మన అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సో మార్కెట్ ఓల్ఫ్ అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ యాప్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఉండే యాప్ లింక్ పైన అయితే క్లిక్ చేసి డైరెక్ట్గా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. సో వన్స్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు కింద నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ లాస్ట్లో ఏదైతే ఉందో మీకు గ్రీన్ సింబల్లో సో ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ అని ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసిన తర్వాత ఒక 4 డిజిట్ పిన్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఒక 4 డిజిట్ పిన్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో ఇది ఎందుకంటే సో మనం ఎప్పుడైనా యాప్ని అయితే లాగిన్ చేసేటప్పుడు కానివ్వండి, అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు కానీ సో ఈ పిన్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఒక 4 డిజిట్ పిన్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఏదైతే మీరు ఇప్పుడు పిన్ క్రియేట్ చేస్తారో సో కన్ఫర్మేషన్ కింద ఇంకోసారి అయితే క్రియేట్ అయితే చేసేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క పాన్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో మీరు సో ఎవరిదైతే ఇస్తున్నారో ఆ పాన్ కార్డ్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు సెక్యూర్డ్ యాప్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పాన్ కార్డ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానీ సో ఇస్తున్నాం కదా, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా అని ఒక డౌట్ అయితే ఉండొచ్చు. సో బట్ ఏంటంటే మనకు 100% సెక్యూర్ యాప్ అండ్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాబట్టి మీరు ట్రస్టెడ్ఫుల్గా ఇవ్వచ్చు. సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే కరెక్ట్గా అయితే ఇవ్వండి. సో ఇందుకు వచ్చేసి ఈ మెయిల్కి వచ్చేసి మీకు క్లయింట్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేసింది కాబట్టి సో ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇస్తున్నారో లేదో అనేది. సింపుల్గా ఈ మెయిల్ అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పని అయితే క్లిక్ చేసేసాను. వన్స్ ఇక్కడ మెయిల్ అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది మెయిల్కి. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ లైక్ మనకు సో మీరు ఎవరిదైతే ఇచ్చారో పాన్ కార్డ్ వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. తర్వాత మదర్ నేమ్ అయితే ఎంటర్ చేసేసేయండి. దాని తర్వాత వచ్చేసి మీకు జెండర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క జెండర్ అయితే ఎంటర్ చేసేసేయండి. మెరిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, అండ్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి బిలో 5 lakhs అయితే పెట్టుకోవచ్చు. ఆక్యుపేషన్ వచ్చేసి సో మీ యొక్క ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. లైక్ మనకు స్టూడెంట్ కానివ్వండి, ఎంప్లాయ్ కానివ్వండి, సో అలా మీరు ఏదైనా ఒక సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సో మీరు ఏదైనా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ర్యాండమ్గా. అండ్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసాను. వన్స్ ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఏరియా ఏదైతే నేమ్ ఉంటుందో సో స్ట్రీట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి చాలు. అండ్ పిన్ కోడ్ వచ్చేసి మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అయితే ఉంటుంది. లైక్ మనకు మండల్ కోడ్ లాగా అలాగైతే ఉంటుంది కదా, సింపుల్గా ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసాను. వన్స్ ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే సో ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్గా మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది కాబట్టి సో మీరు అది కూడా అయితే వచ్చు. సో లేదంటే సింపుల్గా మీ యొక్క మాన్యువల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనకు ఎస్బీఐ కానివ్వండి, సో ఇండియన్ బ్యాంక్స్ అలా మీ యొక్క బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ బ్యాంక్స్ కూడా అయితే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సింపుల్గా అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ దానికి వచ్చేసి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో సో దానికి ఒక వెరిఫికేషన్ కింద సో 1 రూపీ అయితే క్రెడిట్ అయితే చేస్తారు. వన్స్ ఇక్కడ మీ యొక్క అకౌంట్లో వచ్చేసి 1 రూపీ అయితే క్రెడిట్ అయిందంటే సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వచ్చేసి కంప్లీట్గా మనకు వెరిఫై అయినట్టు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెల్ఫీ పైన అయితే క్లిక్ చేసి సో మీ యొక్క సెల్ఫీ ఎవరైతే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చారో సో వాళ్ళ యొక్క సెల్ఫీ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ ఫోటో అయితే అడుగుతుంది. సింపుల్గా పాన్ కార్డ్ ఫోటో వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఆ
ఫొటోస్ అయితే అప్లోడ్ చేసేసండి. అడ్రస్ ప్రూఫ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫొటోస్ అయితే అడుగుతుంది. సో అవి అయితే అప్లోడ్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ ఐపీవీ వీడియో అంటే సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక నెంబర్ అయితే షో అయితే అవుతుంది. సో మీకు 50 అనేది కాదు అండ్ ర్యాండమ్గా మీకు ఏదైనా నెంబర్ రావచ్చు. సింపుల్గా ఆ నెంబర్ వీడియో కాల్ అయితే ఆన్ అయితే అవుతుంది. సో ఆ వీడియో కాల్ ఎవరిదైతే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చారో సో వాళ్ళు వచ్చేసి ఆ నెంబర్ అయితే చెప్పాలి. సింపుల్గా ఒక 3 సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఈ నెంబర్ చెప్తే ఒక వీడియో అయితే రికార్డ్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసాను. వన్స్ ఇక్కడ అప్లోడ్ అయితే చేసిన తర్వాత సిగ్నేచర్ అయితే అడుగుతుంది లాస్ట్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే అడుగుతుంది. సింపుల్గా అక్కడే మీరు డైరెక్ట్గా సిగ్నేచర్ అయితే చేయొచ్చు. లేదంటే ఒక వైట్ పేపర్లో మీ యొక్క సిగ్నేచర్ చేసి దాన్ని ఒక ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. అండ్ తర్వాత ఇవన్నీ వచ్చేసి మీకు మనకు రివ్యూలో అయితే వెళ్తుంది. మనకు 1 డేలో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో రివ్యూ నో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ ఫార్మేట్ అయితే వస్తుంది. సింపుల్గా దానిపై మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు ఇక్కడ మీకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు. దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సో డాక్యుమెంట్స్ ఐడి అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే పైన అయితే క్లిక్ చేసేయండి. ఇంతతో మనకు యొక్క డాక్యుమెంట్స్ రికార్డ్ కానివ్వండి టోటల్ కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో టోటల్ మనకు కేవైసీ కంప్లీట్ అవ్వడానికి ఇది వచ్చేసి మీకు టోటల్గా రివ్యూలో అయితే వెళ్తుంది. సో ఆ రివ్యూ నుంచి మనకు సక్సెస్ఫుల్గా అవ్వడానికి 1 or 2 days అయితే పడుతుంది. సో మ్యాక్సిమంగా మీకు ఈరోజు 1 డేలో అయితే మీకు మ్యాక్సిమంగా అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో 1 day తర్వాత వచ్చేసి మీ యొక్క మెయిల్ కానివ్వండి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో చెక్ చేసుకుంటే మీ ఒక క్లయింట్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చింటారు. సింపుల్గా దాంతో మీరు లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు సైన్ అప్ బోనస్ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను చూడండి. సో వన్స్ ఇక్కడ మీ యొక్క కేవైసీ అయితే కంప్లీట్ అయిన తర్వాత యాప్లో వచ్చేసి మీ యొక్క క్లయింట్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే కండి. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి ఒక చిన్న ట్రేడ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో మినిమం వచ్చేసి మనకు 200 అయితే ఉంటుంది. బట్ 200 మీరు లాస్ అయితే కాదు. జస్ట్ ఒక మీరు 10 రూపీస్ ఆర్ మనకు జస్ట్ ఒక 5 రూపీస్ 10 రూపీస్ అంతే లాస్ అయితే అవుతుంది. టోటల్ అమౌంట్ తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ 10 రూపీస్ 5 రూపీస్ కూడా లాస్ అయితే కాదు మ్యాక్సిమంగా. అండ్ ఒక్కొక్కసారి మనకు దీని యొక్క ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఒక్కొక్కసారి మనకు 15 రూపీస్ కానివ్వండి 20 రూపీస్ ప్రాఫిట్ కూడా అయితే వస్తుంది. అండ్ తర్వాత మనకు 200 రూపీస్ సైన్ అప్ బోనస్తో పాటు అండ్ ఎవ్రీ మంత్ వచ్చేసి 50 రూపీస్ కూడా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి ట్రేడ్ ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ మీకు పైన ఒక వ్యాలెట్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా అమౌంట్ దగ్గర. సింపుల్గా దానిపైన అయితే ఇక్కడ మీకు దానిపైన అయితే క్లిక్ చేసేసాను. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి 300 రూపీస్ అయితే యాడ్ చేసుకోండి. సో మినిమం ట్రేడ్ వచ్చేసి మనకు 200 రూపీస్. బట్ 300 ఎందుకంటే మనకు ఒకసారి ఛార్జెస్ అయితే పోయిన తర్వాత మళ్ళీ ట్రేడ్ అయితే చేయడం రాదు కాబట్టి సో ఒక 300 రూపీస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సింపుల్ ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి సో ఇక్కడ 300 రూపీస్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసాను. అక్కడ నుంచి మీ యొక్క యూపీఐ ద్వారా సో మీరు అమౌంట్ అయితే పే అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ అమౌంట్ అయితే పే చేసిన తర్వాత ఓపెన్ అయితే చేసేసేయండి. 300 రూపీస్ ఉంటే మీరు ఈజీగా అయితే ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు 2 types ట్రేడ్స్ అయితే ఉంటాయి. లైక్ మనకు ట్రేడ్ నిఫ్టీ ఆప్షన్స్ కానివ్వండి ట్రెండ్ బ్యాక్ నిఫ్టీ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడ్ ప్రాక్టీస్ మోడ్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క వ్యాలెట్లో 200 రూపీస్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ మీ యొక్క వ్యాలెట్లో 300 రూపీస్ రాగానే ఇక్కడ 200 రూపీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని 200 రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. సో ఈ గ్రాఫ్ మనకు అప్లో వెళ్తుందా అండ్ మనకు డౌన్లో వెళ్తుందా అనేది సింపుల్గా ప్రెడిక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ డౌన్లో అయితే వెళ్తుందని సింపుల్గా ఇక్కడ ఆరో సింబల్ అయితే ఉంది కదా అండ్ దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాం. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దానిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో ప్లేస్ ట్రేడ్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మనకు ప్రిడిక్షన్ అయితే స్టాప్ అయితే అవుతుంది. సో ఎప్పుడు స్టాప్ అవుతుంది అనేది ఎప్పుడు మనకు ప్రాఫిట్లో వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు 1 మినిట్లో 1 మినిట్లో 1% కానీ లేదంటే 1 రూపీ కానీ మనకు ప్రాఫిట్లో వచ్చిన తర్వాత మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. లైక్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రాఫిట్లో ఇక్కడ -2 అయితే ఉంది కదా. సో ఇక్కడ +1 వచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ స్టాప్ ట్రేడ్ పైన అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను ప్రాక్టీస్ ట్రేడ్ కాబట్టి ప్రాక్టీస్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ సో మీరు మెయిన్ ట్రేడ్ కాబట్టి 1 రూపీ రాగానే సింపుల్గా క్లోజ్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ మనకు జస్ట్ అలా మీరు 3 మినిట్స్లో 3 ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేశారనుకోండి. 1 మినిట్లో 1 ట్రేడ్ అయితే సో +1 వచ్చేంత వరకు 1 మినిట్లో ట్రేడ్ కంప్లీట్ చేసే సో ఇలా మీరు 3 ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. 3 ట్రేడ్స్ కంప్లీట్ చేస్తే మీకు ఈజీగా 200 రూపీస్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను స్టాప్ అయితే చేసిన ఫర్ ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి
సో ఈ ట్రేడ్ అయితే కంప్లీట్గా చూసుకోవచ్చు. సో మనకు ట్రేడ్ అనేది అప్ అండ్ డౌన్స్ అయితే అవుతుంది. సింపుల్గా ఇక్కడ 5 మినిట్స్ అయితే పెట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను సో డౌన్ పైన అయితే క్లిక్ చేసిన, డౌన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ట్రేడ్ అనే ఆప్షన్ అయితే కంటుంది. కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ డన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన ఇక్కడ ప్రాఫిట్లో మనకు +0 అయితే ఉంది. సో +1 వచ్చేంత వరకు వెయిట్ అయితే చేసిన తర్వాత దీన్ని అయితే క్లోజ్ అయితే చేసేసాం. సో ఇలా మీరు క్లోజ్ చేసే ఇలా మీకు 1 మినిట్లో ఒక 1 ట్రేడ్ అయితే ప్రాఫిట్లో అయితే మీరు క్లోజ్ చేశారనుకోండి, ఈజీగా వచ్చేసి మీకు 200 రూపీస్ సైన్ అప్ బోనస్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వెయిట్ అయితే చేసాం. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసి మ్యాక్సిమంగా మీకు 1 or 2 రూపీస్ మనకు లాస్ అయితే అవుతుంది అంతేగాని సో మొత్తం అమౌంట్ అయితే లాస్ అయితే కాదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు ట్రేడ్ అనేది స్టేబుల్గా అయితే ఉంది ప్రజెంట్ వచ్చేసి. సో అప్ అండ్ డౌన్స్ అయితే ఏం కావడం లేదు. అండ్ వెయిట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు ప్రాఫిట్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 or 3 ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేయండి, మీకు సైన్ అప్ బోనస్ 200 రూపీస్ పాపప్ సంబంధించింది వచ్చేసింది. సింపుల్గా ఇక్కడ 2 or 3 ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా బ్యానర్ అయితే వచ్చేసింది. సో యూ హ్యావ్ రిసీవ్డ్ 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అని సింపుల్గా ఆ అమౌంట్ వచ్చేసి మీకు డైరెక్ట్గా వ్యాలెట్లో అయితే యాడ్ అవుతుంది. దెన్ డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ విత్డ్రా చేసుకోవడానికి సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేసి మనకు మినిమం విత్డ్రా 100 రూపీస్ అయితే ఉంది కాబట్టి సో మీ యొక్క వ్యాలెట్లో 200 రూపీస్ ఉంటే ఈజీగా అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో సైన్ అప్ బోనస్ మనకు 200 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా అయితే చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ అని ఉంది. అండ్ రెఫర్ సంబంధించింది ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు రెఫర్ అండ్ బ్యానర్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ఇక్కడ నుంచి సో మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు రెఫర్ చేసిన అతను మీ లింక్తో జాయిన్ అతను కూడా కేవైసీ కంప్లీట్ చేసి ఒక ట్రేడ్ కంప్లీట్ చేస్తే సో మీకు ఇన్స్టాంట్గా వచ్చేసి 200 రూపీస్ సంబంధించిన అమౌంట్ అయితే వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్కి 200 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ మీకు 200 రూపీస్ వచ్చేసి రెఫర్ అమౌంట్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్ వచ్చేసి ఎవ్రీ మంత్ ట్రేడ్ కంప్లీట్ చేశారనుకోండి, ఎక్స్ట్రాగా మీకు 50 రూపీస్ కూడా అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ మై అర్నింగ్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ టోటల్గా వచ్చేసి నా సెకండ్ అకౌంట్లో సో 4650 రూపీస్ నేను అర్నింగ్ చేసింది. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ వీళ్ళు వచ్చేసి నా సక్సెస్ఫుల్ రెఫరర్స్. సో వీళ్ళు ఒకవేళ ఈ మంత్ కూడా ట్రేడ్గా అయితే కంప్లీట్ చేశారనుకోండి, ఒక్కొక్క మెంబర్ నుంచి 50 రూపీస్ అయితే కమిషన్ అయితే వస్తుంది. సో వాళ్ళ ట్రేడ్ కంప్లీట్ చేస్తే కూడా వాళ్ళకి కూడా 50 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ నేమ్స్ ఎవరైతే ఉన్నాయో సో వాళ్ళు వచ్చేసి ఈ నెల కంప్లీట్ చేశారనుకోండి, సో వాళ్ళకి ప్రాఫిట్ అండ్ నాకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇలా రెఫర్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే దీన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా చెక్ అండ్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్గా రెఫర్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో లాస్ట్ వచ్చేసి నేనైతే విత్డ్రా చేశాను. సో 21st విత్డ్రాకి అయితే అంటే 21st జూలై అంటే లాస్ట్ ఒక 5 days బ్యాక్ అయితే విత్డ్రా చేశాను. అమౌంట్ అయితే నాకు సక్సెస్ఫుల్గా రిసీవ్ అయితే అవుతుంది. సో విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి మీకు వితిన్ 24 అవర్స్లో మీకు ప్రాసెస్ అయితే అయ్యి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో మనకు 100% పేమెంట్ అయితే వస్తుంది. కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కన్ఫర్మ్గా అయితే ట్రై చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటే అక్కడ నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.